రైట్ మరొక బ్రేకింగ్ ని చూస్తున్నాం. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. స్వల్ప వ్యవధిలోనే భూమి రెండుసార్లు కనిపించింది. రిక్టర్ స్కేల్పై ఓసారి 7.1 మరొకసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపుగా 30 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇక క్యుషు దక్షిణ తీరం సమీపంలోని షికోకు ద్వీపంలో అలలు 1 మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయని సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. క్యుషు షికోనులోని న్యూక్లియర్ ప్లాంట్లో ఏమైనా నష్టం జరిగిందా అనేది కూడా పరిశీలిస్తున్నామని ఆపరేటర్లు చెప్పినట్లు తెలిపింది. సమీపంలోని మియాజాకి విమానాశ్రయంలో కిటికీలు ధ్వంసమైనట్లు ఎన్హెచ్కే పబ్లిక్ టెలివిజన్ వెల్లడించింది. జపాన్ నార్త్ సెంట్రల్ రీజియన్లో కూడా జనవరి 1కి సంబంధించిన భూకంపంతో 240 మంది చనిపోయారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. స్వల్ప వ్యవధిలోనే భూమి 2 సార్లు కంపించింది. రిక్టర్ స్కేల్పై ఓసారి 7.1 మరొకసారి 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలోని దాదాపుగా 30 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. క్యుషు దక్షిణ తీరం సమీపంలోని షికోకు ద్వీపంలో అలలు 1 మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయని సునామీ హెచ్చరికలు జారీ చేసింది. క్యుషు షికోకులోని న్యూక్లియర్ ప్లాంట్లలో ఏమైనా నష్టం జరిగిందా అనేది కూడా పరిశీలిస్తున్నామని ఆపరేటర్లు చెప్పినట్లు తెలిసింది. ఇక సమీపంలోని మియాజాకి విమానాశ్రయంలో కిటికీలు ధ్వంసమైనట్లు ఎన్హెచ్కే పబ్లిక్ టెలివిజన్ తెలిపింది. జపాన్ నార్త్ సెంట్రల్ రీజియన్లో జనవరి 1న సంభవించిన భూకంపంలో సుమారుగా 240 మంది చనిపోయారు.